ఎవ్రీవన్, వెల్కమ్ టు లేఖ్యా టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందండి, ఎందుకంటే అందరి ఇంట్లోనూ చిన్నపిల్లలు ఉంటారు, చంటి పిల్లలు ఉంటారు. సో లేదా మీకు తెలిసిన వాళ్ళలో ఎవరో ఒకరికి ఉంటారు, అలా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఏంటంటే ఇలాగా మనకి కిటికీలకి ఎస్పెషల్లీ యూఎస్లో అయితే బ్లైండ్స్ అయితే ఇలా అందరి ఇంట్లోనూ ఉంటాయి. మనం పడుకోవాలంటే రూమ్ అంతా కూడా వెలుతురుగా ఉండి పడుకోవడానికి చిన్నపిల్లల్ని చంటి పిల్లల్ని పడుకోబెట్టాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఆబ్వియస్గా గది అంతా కూడా చీకటిగా డార్క్గా ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా తొందరగా నిద్రపోతారు. బట్ ఇలా ఉండేసరికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మరి ఏం చేయాలి? కర్టెన్స్ వేసుకోవాలంటే కొన్ని కమ్యూనిటీస్లో అయితే పర్మిషన్ తీసుకోవాలి. కొంతమంది పర్మిషన్ ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. అంటే కమ్యూనిటీని బట్టి ఉంటుందన్నమాట. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే నాకు 2 years బ్యాక్ ఇది కనిపించిందండి. యాక్చువల్గా పైకి ఉంది, నేను పైకి ఫోల్డ్ చేసి పెట్టాను. అదేంటంటే విండో షేడ్స్ అండి, చాలా బాగుంటాయి. ఎంత కన్వీనియంట్గా ఉంటాయంటే నైట్ మనం క్లోజ్ చేసుకుని మార్నింగ్ మనం ఏదో షట్టర్ పైకి ఎత్తినట్లు పైన క్లిప్ చేయొచ్చు అనమాట. చాలా ఈజీ ఉంటుంది యూస్ చేయడము, చాలా కంఫర్టబుల్, హ్యాపీగా పడుకుంటారు పిల్లలు. మార్నింగ్ అసలు ఎండ అనేదే లోపలికి రాదు, సన్ రేస్ అనేవి కూడా లోపలికి ఎంటర్ అవ్వవు అనమాట. చాలా చీకటిగా ఉంటుంది. అండ్ మనకి వింటర్స్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఎండ ఎటు లేట్గా వస్తుంది. అండ్ ఇది ఉంటే కూడా ఇంకా ఎక్కువసేపు పిల్లలు పడుకుంటారు అనమాట. అండ్ సమ్మర్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. సమ్మర్లో ఊరికే ఎండ వచ్చేస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ బ్లైండ్ షేడ్స్ ఈ విండో షేడ్స్ ఉన్నాయంటే మాత్రం హ్యాపీగా పడుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లము ఉండదు. మరి ఈ విండో షేడ్స్ ఏంటి, ఎలా ఉంటాయి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను కొత్తగా పెట్టిన వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నేను చేసే వీడియోస్లో ఏదో ఒక్క వీడియో అయినా మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అందరికీ షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ విండో షేడ్స్ నేను చెప్పాను కానీ పైకి క్లిప్ చేశానని. ఇప్పుడు ఆ క్లిప్స్ నేను తీసేసి క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసేసి లైట్ ఆఫ్ చేసేస్తాను. ఎంత డార్క్గా ఉంటుందో మీకే తెలుస్తుంది, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను క్లిప్స్ తీసేస్తాను, చూసారా? మనం బట్టలు ఆరేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా, అవే పెట్టాను నేను. యాక్చువల్గా వాళ్ళు ఇస్తారు ఒక కార్డ్ టైప్, బట్ దానికన్నా ఇవి ఇంకా స్ట్రాంగ్గా ఫిట్ అవుతున్నాయి అనమాట. అందరి ఇంట్లో ఉంటాయి కదా. అండ్ ఇటు కూడా ఇలానే నేను తీసేస్తున్నాను. ఇక్కడ చూసారా, ఇది వెల్క్రో ఇచ్చారు, వెల్క్రో స్ట్రాప్ ఇక్కడ కూడా అలా 3 వెల్క్రో స్ట్రాప్స్ అక్కడక్కడ అలా ఇచ్చారు. అండ్ ఇక్కడ వాల్కి కూడా మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. క్లోజ్ చేసేసానండి. ఎంత చీకటిగా అంటే మీకు లైట్ ఆఫ్ చేసేస్తే మీకు తెలుస్తుంది, బట్ ఎంత లైటింగ్ తగ్గిపోయిందో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. అండ్ చూసారా, ఈ బట్టలు ఆరేసుకోవడానికి యూజ్ చేసే క్లిప్స్ని నేను యూజ్ చేశాను. అండ్ ఇప్పుడు లైట్ ఆఫ్ చేసేసి కూడా మీకు చూపిస్తాను, డిఫరెన్స్ తెలుస్తుంది. చూసారు కదండి ఎంత చీకటిగా ఉందో. యాక్చువల్గా ఇప్పుడు డే టైం కాబట్టి మీకు దీంట్లోంచి వెళ్తూ వస్తుంది. నైట్ టైం అయితే ఇంకా బయట కూడా చీకటిగా ఉంటుంది కాబట్టి రూమ్ అంతా ఏదో ఒక డార్క్ రూమ్ లాగా అయిపోతుంది, హ్యాపీగా పడుకోవచ్చు. సో ఇప్పుడు నేను లైట్ ఆన్ చేసి మీకు కనిపిస్తాను. సో చూసారు కదండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. చాలా బాగా యూజ్ అవుతుందండి. నాకైతే భలే నచ్చింది ఇది. నేను కొన్ని 2 years అవుతుంది. ఐకియాలో తీసుకున్నాం ఇది. మాకు దీని యూజ్ ఏంటో మాకు తెలియదు అప్పుడు, బట్ ఊరికే ఐకియాకి వెళ్ళినప్పుడు అన్నీ అలా చూస్తూ ఉంటాం కదా, చూస్తూ ఉంటే ఇదేంటో భలే అనిపించింది. అప్పటికి నేను అనుకుంటున్నాను అనమాట, ఈ ఎండ వచ్చేస్తుంది. యాక్చువల్గా మాకు ఇక్కడ కర్టెన్స్ అలో చేయరు ఈ కమ్యూనిటీలో. లోపల నుంచి ఒక దుప్పటి ఇలాగా పెట్టేదాన్ని. చూడడానికి అంత బాగుండేది కాదు. ఏం చేయాలి అని అనుకుంటూ ఏవైనా కొంచెం మంచి ఫ్యాన్సీ లుక్ ఉన్న బ్లాంకెట్ ఏదైనా కొని అలాగా పుష్ పిన్స్తో పిన్ చేద్దామని అలా ఏదో అనుకునేదాన్ని. బట్ ఇదైతే చూస్తుంటే అలా విండో షేడ్స్ అని కనిపించింది, భలే అనిపించింది అనమాట. అండ్ ఇది చూసారా, ఇది మీరు మెటీరియల్ చూస్తే చాలా థిక్గా ఉంటుందండి. వెనకాల రఫ్గా ఉంటుంది, ఇటు స్మూత్ ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఇది పైకి లిఫ్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ క్లిప్స్తో మీరు ఈ వెల్క్రోస్ని లిఫ్ట్ చేసేసి
అంతే, ఇవన్నీ ఇలా దగ్గర చేసేసి క్లిప్ చేసేయడమే. అక్కడ ఇక్కడ ఇలా క్లిప్ చేస్తే సరిపోతుందండి. అంతే, ఎంత ఈజీగా ఉందో చూసారా. సో అలా బయట నుంచి వచ్చే వెలుతురుని మనం ఈజీగా కవర్ చేసేయచ్చు ఈ విండో షేడ్స్తో. సో ఇది ఐకియాలోనే కాదండి, యూఎస్లో అయితే మనకి హోమ్ డిపోలో, లోస్లో ఇలా చాలా చోట్ల అవైలబుల్గా ఉంటుంది అనుకుంటా. అమెజాన్లో కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి నేను చెక్ చేసి నాకు దొరికితే మాత్రం నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇదేమీ అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదండి. ఇది ఒక్కొక్కటి వచ్చేసి $6 or $7 అనుకుంటా. చాలా చీప్ అండ్ ఎంత లాంగ్ లాస్టింగ్ అంటే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి. పిల్లలు ఫస్ట్ ఆడటానికి అలా చూస్తారు, బట్ అయినా ఏం కాదు ఆడినా సరే. బట్ వాళ్ళకి మనం మెల్లిగా చెప్తూ ఉంటే ఇంక దాన్ని ముట్టుకోవడం మానేస్తారు. సో యాక్చువల్లీ ఇది లోపల కూడా వేసుకోవచ్చు అండి. ఈ బ్లైండ్స్ బయటకు వచ్చేటట్లు దీని వెనకాల అంటే ఒక లైనర్ టైప్ వేసుకోవచ్చు అనమాట. అలా వేసుకోవాలి అంటే ఇంకా ఇది ఈ ఎడ్జెస్ ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం కట్ చేసుకుని మధ్యలో అలా ఫిట్ చేసుకోవాలి. బట్ అదంతా కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మా వారు ఇలా పైన వేసేసారు. అండ్ అక్కడ పైన అక్కడ చూసారంటే అక్కడ గ్లూతో ఒక స్టిక్కర్ లాగా ఉంటుందండి. అది పీల్ చేసేసి మనం బాల్కి స్టిక్ చేసేసినట్లయితే అక్కడ అంతా అలా అతుక్కుపోతుంది అనమాట. చాలా స్ట్రాంగ్గా అతుక్కుంటుందండి. అది మేము స్టిక్ చేసి ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. బట్ స్టిల్ ఇంకా చాలా బాగుంది. మనం పీకితే కానీ అది రాదు. సో అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇది అంత ఎక్స్పెన్సివ్ కాదు కాబట్టి పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక్కడ ఐకియాలో ఉందంటే ఆబ్వియస్లీ ఇండియా ఐకియాలో కూడా ఉంటుంది. ఆన్లైన్ వెబ్సైట్లో, అమెజాన్లో ఒకసారి చెక్ చేసి చూడండి. మీకు ఆ కర్టెన్స్ మళ్ళీ ఆ వాష్ చేసుకోవడము అదంతా ఉండదు అనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మనం ఫ్రీక్వెంట్గా కర్టెన్స్ యూజ్ చేయకపోతే పిల్లలకి అలర్జీస్ కూడా వస్తాయండి. డస్ట్ అంతా వాటికి ఉండిపోతుంది కదా. సో ఇదైతే నార్మల్గా ఒక డస్టర్తో డస్ట్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మాకు అన్ని రూమ్స్లోనూ ఇది ఉంటుంది, పిల్లలున్న రూమ్ అనే కాదు. ఎందుకంటే నైట్ టైం ఎవరికి ఇష్టం ఉండదు రూమ్ అంతా డార్క్గా ఉంచుకుని పడుకుంటే హ్యాపీగా నిద్ర పడుతుంది కదా. సో ఖచ్చితంగా ఇది ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా అవసరం ఉన్నవాళ్ళు. చూసారు కదండి, ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల నేను కొత్తగా పెట్టిన వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.